చేయగలిగేది ఏముంటది బేసిక్ గా సభకు వచ్చే ధైర్యం లేదు, మిగతాది అవమానం అనేటటువంటి భయం ఉంది. అలాంటప్పుడు ఇంకా చేసేది ఏముంటది? బయట ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చెప్తే పార్టీ కార్యకర్తలు ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుందా వైసీపీ? వాళ్ళైతే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి విడుదల రజనీని తీసుకెళ్లి చిలకలూరుపేటలో కూర్చోబెట్టడం, అట్లాగే పలువురు నాయకులు తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా సెట్లలో. కాబట్టి వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు. అయితే అది జరుగుద్దా లేదనేది చూడాలి. అంటే జమిలీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ కేంద్రం ఏమైనా ట్విస్ట్ ఇస్తుందా? అంటే కేంద్రం చేయడం కాదు, మళ్ళీ ఇక్కడ రాష్ట్రాలు ఒప్పుకోవాలిగా జమిలీ ఎన్నికలు అంటే. ఇప్పుడు 2/3 స్టేట్స్ ఒప్పుకోవాలి, 2/3 స్టేట్స్ కాకుండా ఇచ్చారు, అది బిల్లులో కానీ తెలియదు. అంటే లీగల్ గా ఏ ప్రాబ్లం లేదనుకున్నట్టున్నారు కదా అనుకుంటారు, కానీ కోర్టులు స్వీకరించే తత్వం వేరుగా ఉంటది కదా. అంటే కమిటీ రిపోర్ట్ క్లియర్ గానే ఉన్నప్పుడు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అనుకున్నారు కదా. కాంగ్రెస్ ఒకటే వ్యతిరేకిస్తుంది అనేది. నిజంగా జమిలీ ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇద్దరు ఓకే చెప్తారా? మాకు అభ్యంతరం లేదని చెప్పాలి, ఎందుకంటే తెలుగుదేశం భాగస్వామి పక్షం. అవును, జగన్ వద్దన్నాడు అనుకోండి, అంటే ఏంటి చివరికి నువ్వే తాకట్టు పెడతావా? కేంద్రం అంటే అంత భయమా? చివరికి మత్స్యకారుల ఆస్తి తీసుకెళ్లి ఎట్లా పెడతావు, లేకపోతే వాళ్ళ ఆస్తి తీసుకెళ్ళి. అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైతే ఈయన దూరం అయ్యారో తర్వాత ఈ డౌట్ కూడా రేజ్ అవుతుంది. ఒకవేళ రేపు జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకిస్తారా, లేదంటే INDA అయితే ఏమన్నా కలుస్తారా, కలిసి వ్యతిరేకిస్తారా? ఇప్పుడే మనం ప్రిమెచ్యూర్డ్ అవుతుంది. నాకు తెలిసి అయితే INDAతో కలవడు, గుడికి అయితే వెళ్తాడు ఆయన. గుడికి మసీదుకి వెళ్ళటం అది వేరు. ఇది నెక్స్ట్ ఏంటనేది రిటర్న్ మూమెంట్ లో కానీ తెలియదు మనకి. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి యాక్చువల్గా. దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కేంద్రానికి ఒక లెటర్ ఇవ్వాలి అనేది, ఆ దిశగా ఏమీ మాట్లాడట్లేదు అనేది. అంటే వీళ్ళు చేయకుండా అవుతుందా ఆటోమేటిక్గా జరుగుతుంది?